ఈ లోకములో క్రైస్తవ జీవితం ఎలాగుండాలి? ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ లోకములో జీవిస్తున్నటువంటి ప్రతి క్రైస్తవుడు మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. అయితే మొట్టమొదటిగా క్రైస్తవుని యొక్క జీవితంలో మోకాళ్ళ ప్రార్థన ఉండాలి. అనగా గదిలోనికి వెళ్ళి మోకరించి ప్రార్థించేటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. తర్వాత హృదయములో దేవుని యొక్క వాక్యం ఉండాలి. మన హృదయంలో దేవుని యొక్క వాక్యం అనగా ప్రతి దినము దేవుని యొక్క వాక్యాన్ని చదివేటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. తర్వాత మన ప్రవర్తనలో పరిశుద్ధతను కలిగి ఉండాలి. మనము జీవించేటువంటి జీవన విధానంలో మన నడవడిక, మన ప్రవర్తన విధానము పరిశుద్ధమైనటువంటిదిగా ఉండాలి. సమాజంలో నీ నడవడిక పరిశుద్ధమైనటువంటి స్థితిలో ఉండాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సమాజములో సత్ప్రవర్తన కలిగి ఉండాలి. నీవు సమాజములో నీ నడవడిక, నీ ప్రవర్తన సత్ప్రవర్తన కలిగినటువంటి స్థితిలో ఉండాలి. తర్వాత మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవునిలో మరణము వరకు నమ్మకంగా ఉండాలి. దేవునిలో మరణము వరకు నమ్మకంగా ఉండాలి. నీవు మరణించిన తర్వాత జీవ గ్రంథములో నీ పేరు నీవు కలిగి ఉండాలి. ఇదే క్రైస్తవుని యొక్క జీవితం కనుక జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను.